పెహల్మాన్ చూసారా, రా తెలుసుకుందాం తొడగడతా అలా ఉంటుంది చెట్టు తొడగొట్టినట్టుగా. చాలామంది సర్వీస్ చేస్తున్నావు కదా, ఇక్కడ ఏం కావాలంటే అదేం వద్దు, నా చెట్టు గుడి కట్టింది. లంబసింగి ఎవరైతే వస్తారో, ఎన్ని వేల లక్షల మంది వస్తారో వాళ్ళందరూ ఈ కొండ చుట్టూ తిరుగుతారు, కానీ ఈ కొండ గురించి తెలియదు మనకి. ఏదో ఈరోజు 10 ఏళ్ళు 30 ఏళ్ళు చరిత్ర కాదు, ఇది వందల సంవత్సరాల నాటి చరిత్ర ఈ వనానికి. నీకు వైద్యం దేవుడిచ్చాడు, రాసింది కూడా దేవుడిచ్చింది. రామ్ లక్ష్మణ్ ఇచ్చినారు, రామ్ లక్ష్మణుడు ఇచ్చారు. ఈ చెట్టు పెరగాలంటే కొన్ని వేల సంవత్సరాలు, అంటే వందల సంవత్సరాలు అయితే కానీ మానవదు అనమాట. ఇంత లావు అవ్వాలంటే కొన్ని వందల సంవత్సరాలు అవ్వాలి. ఇదే 100 సంవత్సరాలు అనుకుంటే ఇంకా పెద్ద చెట్లు లావు కొద్ది అక్కడక్కడ ఉన్నాయి, ఎన్ని వందల సంవత్సరాలు ఉందో. సో విజ్ఞానం తెలిసిన మనిషి ఉంటేనే చెట్టు ఉంటుంది. చెట్టు యొక్క విలువ తెలుసు కాబట్టి చెట్టు ఉంది. జన్మలో ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి వెళ్ళాలి. ఇక్కడ ప్రశాంతంగా 2 నిమిషాలైనా ఉండి వెళ్తే మన జన్మధన్యం. చూసారా, వీళ్ళు చెట్లకు పూజ చేస్తారు. వీళ్ళు అంటే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో చేస్తారన్నమాట. ఆవిడ చెప్పి చూసారా, ఆవిడ మందు ఇస్తాను కానీ నాకు దేవుడిని అడిగి, ఎవరైనా వచ్చి నా మందు అడిగితే నేను దేవుడిని అడిగిస్తాను, దేవుడు నాకు ఇచ్చి చెప్తాడు నేను ఇస్తానంట. అంటే చూడాలా, ఇలాంటి వాళ్ళు చాలా ఇప్పటికీ ఈ గిరిజన ప్రాంతంలో ఇలా ఊరికొకరు ఉన్నారన్నమాట, 1-2 ఉన్నారు. ఈ విద్య అందరికీ వచ్చేది పూర్వం. సో ఇప్పుడు కూడా వీళ్ళు ఊరికొకరు అలా ఇంకా వాళ్ళ తాతల నుంచి నేర్చుకుని ఈ సంస్కృతిని కాపాడతారు. ఇది అసలైన సైన్స్. సైన్స్ అంటే ఇది డివైన్ సైన్స్. ఇది చెప్తాం కదా, స్పిరిచువల్ సైన్స్లో అసలు ప్రధానమైనది. ఇప్పటికీ ఆ స్పిరిచువల్ సైన్స్ మీద ఇక్కడ నడుస్తున్నారు వీళ్ళందరూ. ఆ భక్తి అంతా కూడా వీళ్ళ వంట, వైద్యం, ఆధ్యాత్మికం, వ్యవసాయం, సంస్కృతి అన్నీ వీళ్ళు ప్రకృతితో మమేకమై ప్రకృతిని దేవతగా ఆరాధిస్తూ ఏది చేసినా, ఏం జరిగినా, ఏం చేసినా అంతా దైవత్వం దైవత్వం దైవత్వం. నిజమైన ఆధ్యాత్మికం అంటే ఇది అనమాట. ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ రోజుల్లో ఉండడం మన అదృష్టం. ఏంటంటే చూసారా, ఒక చెట్టుకి దాన్ని వేసి అది పడిపోకుండా మళ్ళీ దానికి కర్రలు పందిరి వేసి దానికి 1 గంట దిష్టికాయి, ఇలా మొక్కుబడులు, అలాగే దసరా ఉత్సవానికి జెండాలు చేయడం ప్రతిరోజు. ఇంకా నిష్టగా పొద్దున్న లేచి స్నానం చేసి ఫస్ట్ పూజ చేసిన తర్వాతే ఆడేమైనా చేస్తామంట. ఎవరు వచ్చినా మందుకు వస్తే చెట్టుకు మొక్కుని మందిస్తాను. అలా అంతా నిష్టగా. చూసారా, రాగానే మనకి అసలు అండి ఆవిడకేమో నేను పాతకాలం నుంచి పరిచయం లేదు. నేను వచ్చింది 1 సంవత్సరంన్నర క్రితం వచ్చాను. ఒకసారి వచ్చి సరదాగా ఊళ్ళోకి వచ్చినప్పుడు ఏంటి విశేషం అంటే వీళ్ళు ఒక ఆవిడ ఉంటారంటే ఆవిడ మందిస్తారు, ఆవిడ పూజలే చేస్తారని అంటే ఇలా వచ్చాం. వచ్చిన తర్వాత ఇవి లేదు, మామూలుగా చూస్తే పందిరేసి ఉంది, చెట్టుకి గంటలు కట్టుకున్నా ఏంటి అని చెప్పి అనుకుని తర్వాత అడిగితే ఇలా ఆవిడ పూజలే చేస్తండి, మందులే వేస్తుందని చెప్పారు. తర్వాత మొన్నాడు వచ్చి మళ్ళీ కలిసాను ఆవిడని. కలిసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు కదా, చాలామందికి మందులే ఇస్తున్నా, డబ్బులు తీసుకుని, డబ్బులు ఏం తీసుకోదు ఆవిడ, ఇస్తే తీసుకుని లేదు. సరే కొన్ని నీకేం కావాలో చెప్పు, నువ్వు చాలామంది సర్వీస్ చేస్తున్నావు కదా, ఇక్కడ ఏం కావాలంటే అదేం వద్దు, నా చెట్టు గుడి కట్టింది. చెట్టు గుడి కట్టి అంటే మనం చెట్టుకి కట్టేసాము, చెట్టు పాడైపోద్ది. అందుకని చెట్టు కోసం ఇక్కడ గుడి కట్టమంటే మనం కట్టిస్తామన్నమాట. ఒక మాట చెప్పాము, కట్టిస్తామంటే నీకు ఎంత స్థలం ఉందంటే ఈ స్థలం ఉన్నది. సరే ఈ స్థలంలో చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఒక చిన్న గుడి కట్టాం. తర్వాత మరి గుడి ఏమో ముందు ఉంది, వెనకేమో చెట్టు ఉంది. గుడి పక్కన చెట్టు ఉంటే మరి విగ్రహం ఏం కావాలని అడిగాను. అడిగితే దుర్గాదేవి అమ్మ విగ్రహం అంది, దసరాకి చేస్తాం కదా, దుర్గాదేవి విగ్రహం కావాలి అంది. సరే విగ్రహం కూడా ఇస్తాలే, పంపిస్తాను, ఈ దసరా కల్లా ఇది పూర్తి చేసేసి వాళ్ళకి అప్పచెప్తాం అన్నమాట. ఇదంతా ఒక చిన్న గుడి వాళ్ళ కోసం చేసిస్తాం. ఈవిడ చాలా నాలెడ్జ్. మామూలుగా ఏంటంటే వీళ్ళు సో విజ్ఞానం తెలిసిన మనిషి ఉంటేనే చెట్టు ఉంటుంది. చెట్టు యొక్క విలువ తెలుసు కాబట్టి చెట్టు ఉంది. చెట్టు విలువ ఇంకొక తెలియదు అనుకోండి, రేపొద్దున ఏదో అడ్డు వచ్చింది కొట్టేస్తాం. విజ్ఞానం తెలిసిన వాళ్ళు ఉండాలి,
చెట్లు ఉండాలి. ఈ రెండు ఉన్నని చెప్పి నెక్స్ట్ దానికి విజ్ఞానం పాస్ చేస్తుంటే ఈ చెట్లు ఉంటాయి అన్నమాట. అలాగే వనాలు ఎప్పుడైతే వృక్ష సంపద ఎప్పుడైతే పుష్కలంగా ఉందో అప్పుడు విజ్ఞానం మన సంస్కృతి సాంప్రదాయాలని దానికి ముడిపడి ఉంటాయి అన్నమాట ప్రకృతితో. అవి తరతరాలు అవి ఆ విజ్ఞానం తరతరానికి అందుతూ ఉంటుంది. తరతరం సుభిక్షంగా ఉంటారు అన్నమాట. అది ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చామని. నేను ఎవరో తెలియదు, నేను ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయాను. తర్వాత నేను ఇక్కడ ఒక మేస్త్రి చెప్పేసి వెళ్ళిపోయాను, అది చేసుకుంటున్నారు. నేను మళ్ళీ వాళ్ళు వస్తున్నాను పొద్దునే చెప్పాను వస్తున్నానని. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరన్నా ఒక వ్యక్తిని బాగా నమ్మారనుకోండి అలా ఉంటుంది. అలా అంటే అభిమానం అలా ఉంటుంది. వాళ్ళు గురుభక్తి ఒక ఎదుటి మనిషిని ఒక భగవంతుడిలా భావిస్తారు అంటున్నారు. అతిథి ఎవరైనా సరే గెస్ట్ వస్తే వాళ్ళని అలాగే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఉంటుంది. వాడు చేసిన పని చెట్టు కోసం నా మీద అభిమానం, రెండు నేను వచ్చాను నన్ను ఆహ్వానించాలి అని వెంటనే కాకుండా నాకు అది రాసి, ఎందుకంటే నేను ఎక్కడెక్కడ తిరిగి వచ్చాను, నా మీద నెగిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు, నా కాళ్ళకి ఏవో ఉండొచ్చు, అందుకు అవన్నీ రాసి బొట్టు పెట్టి నాకు బియ్యం అటు అంటే నా ఆరాన్ని కూడా క్లీన్ చేసింది అనమాట. క్లీన్ చేసి అప్పుడు తీసుకెళ్ళింది లోపలికి. ఎందుకు అంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది అక్కడ. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందని అది భయం, అది అవ్వకుండా ఉండడం కోసం మనకు తీసుకెళ్ళింది. ఎందుకంటే ఆ చెట్టుకి వాడికి మంచి బాండింగ్ ఉందన్నమాట, ప్యూరిటీ ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉన్నారు ఇద్దరు. సో ఇలాంటి వాళ్ళు మనం కాపాడుకోవాలి. ఈ సంస్కృతిని ఆ పిల్లలకి మళ్ళీ అలవాటు చేసేలా మనం చేయాలి. వస్తాం. నీకు వైద్యం దేవుడిచ్చాడు, రాసింది కూడా దేవుడిచ్చింది. రామ్ లొక్కనే ఇచ్చినారు, రామ్ లక్ష్మణుడు ఇచ్చారు, రామ్ లొక్కని ఇచ్చినారు. సరే మళ్ళీ వస్తాను, ప్రతిష్ట టైంకి వస్తాను. పిల్లలు లేని అడిగి వస్తే పిల్లలు అడిగి ఇచ్చేస్తాను. పూచి మనది పూచి ఈ దగ్గరికి వస్తే ఆవిడ పూచి అంటది, ఆవిడ బాధ్యత అంట. ఎవరైనా వచ్చి అడిగితే నా పూచి కదా నేను ఇవ్వాలి కదా, నేను దేవుడిని అడిగి ఇస్తాను. ఇంకా ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. అంటే ఇంకా మనం ఇలాంటి వాళ్ళని ఆదరిస్తే వీళ్ళ సంస్కృతి నెక్స్ట్ తరానికి అందిస్తే ఇదంతా ఎటు తిరిగి వచ్చి ఎక్కడికి వస్తుందంటే మన ఆరోగ్యం దగ్గరికి వస్తుంది. సో ఇవన్నీ పాటించే కాబట్టి సెంచరీ కొట్టేస్తారు. మనం పడిన బాధ మన తరం పడకూడదు, అది నా తపన, అంతగానే ఏం లేదు. మనం పడిన బీపీఏ షుగరో క్యాన్సరో మన నెక్స్ట్ తరానికి రాకూడదు. రాకుండా చేయాలంటే మన సంస్కృతి సాంప్రదాయాలని, మన స్పిరిచువల్ సైన్స్ని, మన వేదిక్ సైన్స్ని మనం తరానికి నేర్పాలి. మనం కాస్తానే నేర్చుకుని ఇంకొస్తా నేర్పితే వాళ్ళు ఇంకా దాన్ని ఫాలో అవుతారు. ఫాలో అవడం వల్ల వాళ్ళు సుభిక్షంగా ఉంటారు మనకన్నా. నెక్స్ట్ తరానికి మనం ఏదో కోట్ల ఆస్తి ఇస్తే బాగుంటారు అనుకుంటున్నారేమో, ఎందుకు పనికిరావు. మనం ఇచ్చిన కోట్ల ఆస్తి వాడికి ఎందుకు పనికిరాదు. వాడికి మంచి ఆహారం ఇవ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, రెండు ప్రధానమైనవి. ఓకే మామగారు వస్తాం. సత్యవతి గారు ఇవన్నీ మా పెద్దవాడు నువ్వు. నమస్తే, బాగున్నారా? బాగున్నారు, బాగుందా? ఈసారి వస్తాను పండక్కి. జయకృష్ణ నమస్తే, బాగున్నారా? అమ్మ ఇవన్నీనా నీ ఆచారం? రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే రామ రామ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ హరే హరే. మీ అందరికీ పొలాలు ఉన్నాయా? అంటే వ్యవసాయం చేస్తారు, మీరు చేస్తారు కదా. మీ వ్యవసాయ భూమిలో కొంచెం భాగం, అంతా కాకుండా ఒక పావంతో ఇంకా తక్కువంతో కొన్ని మందు మొక్కలు ఇస్తాను నేను. అదేందా మందు మొక్కలు వేయండి, అవి మళ్ళీ నేనే కొంటాను ఎక్కువ రేటుకి, బయటకన్నా ఎక్కువ రేటుకి ఇదే నేను కొంటాను. ఇదేంటంటే ఇది కూడా ఒక ఆదాయం, అడిషనల్ ఆదాయం. దీనికి ఏంటంటే పెట్టుబడి ఉండదు, మందు కొట్టక్కర్లేదు, పశువులు పాడు చేయవు. అదేందా రెండు ప్రకృతి, దాని గాలి ఆరోగ్యం. ఒక రకంగా ఆకులు మందులో పనికొస్తాయి, కాయలు పనికొస్తాయి, గింజలు పనికొస్తాయి. అదేందా దాని జిగుర్లు పనికొస్తాయి. ఒక ఎకరంలో 25 రకాల మొక్కలు వేయచ్చు మనం. మీకు ఎకరం పొలం ఉన్నావు, ఒక ఎకరంలో వేస్తామన్నావు అనుకో, మొక్కలు నేను ఫ్రీగా ఇస్తాను. నువ్వు వేసినందుకు 10,000 ఇస్తాను, వేసినందుకు 10,000 ఇస్తాను, మొక్కలు ఇస్తాను. నీకు ఆ సంవత్సరంలోనే 2 పంటలు వస్తాయి బయటికి, అవి నేను మళ్ళీ నేను కొంటాను. నేను కొన్నప్పుడు నీకు ఇచ్చినప్పుడు నేను ఖర్చు చేయను, నీకు ఎంకరేజ్మెంట్గా ఇస్తాను అనమాట. అదేందా అలా ఒక ప్రోగ్రామ్ చేస్తాం. నేను మళ్ళీ వస్తాను,
వచ్చి అది కూడా చేద్దాం. ముందు ఆలయాల దగ్గర మొక్కలు వేద్దాం. ఈ జన్మలో మాకు చాలా మాకని కాదు, చాలా దేవాలయానికి చాలా చేస్తున్నారు. గతంలో రుణం ఉన్నాయి మీ అందరికీ, అవి తీర్చుకుంటున్నా ఇప్పుడు నేను అని నేను అనుకుంటాను అన్నమాట. మీరు అడగడం నా అదృష్టం, అందుకే మీ అందరికీ నమస్కారం అంటున్నాను. అవి కూడా పెట్టించేద్దాంలే. గ్రిల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రిల్స్ మీరు ఎక్కడో మాట్లాడుకోండి, నేను పంపిస్తాను. గోపురం చేద్దాం తప్పకుండా, గ్రిల్స్ గోపురం చేయించేద్దాం. అదే చిన్న పని చేయించేద్దాం. చూసాం కదా ఎలా ఉంటుందో, ప్రేమిస్తే అలా ఉంటుంది. అది ఏం చేసినా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా చేస్తారన్నమాట. అందుకే వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఆ మొహంలో గ్లో ఉంటుంది ప్రశాంతంగా. అది ఎందుకు ఉంటుంది అంటే ఆ ప్యూరిటీ ఉంది కాబట్టి ఉంటుంది అనమాట. శారీరకంగా ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఎన్నో ఉన్నాయి, అలాగే మన ఆధ్యాత్మికంగా మన సంస్కృతిని మనకు చెప్పేవి ఎంతో ఇలాంటి అంటే నిగూఢ శక్తులు ఉన్న ప్రదేశాలు ఉన్నాయన్నమాట. ఇక్కడికి వస్తే వాళ్ళు పూర్వకరం పోతాయి. అలాంటి దాంట్లో ఈ దొంతులమ్మ కొండ, అలాగే గంగాలమ్మ కొండ, ఇది కరెక్ట్గా తాజంగి లంబసింగి ఎవరైతే వస్తారో, ఎన్ని వేల లక్షల మంది వస్తారో వాళ్ళందరూ ఈ కొండ చుట్టూ తిరుగుతారు, కానీ ఈ కొండ గురించి తెలియదు మనకి. అలా వచ్చి చూసాక అర్థమైంది ఉంటుంది. ఆ రాముడు అనే కార్యక్రమాలు ఎంత నిష్ఠగా చేస్తారు. అదే 5 ఏళ్ళకి ఒకసారి చేస్తారట, ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి చేస్తారట. అలాగే ముహూర్తాలు ఉంటాయి, ఆ టైంకి చేస్తారు. చేసినప్పుడు అందరూ కట్టగట్టినట్టు ఎవరు అందరూ వచ్చి చేసుకుంటారు అన్నమాట. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి కాబట్టి మన ధర్మం, ఆ ధర్మం అంటే ఈ కార్యక్రమంలో ధర్మం ఉంది. ధర్మం ఉండడం వల్లే మనం ఇంకా ఈ కాస్తైనా మనం బయట జీవించగలుగుతున్నాం. అదనమాట. అలా ఏంటంటే ఎక్కడైతే ధర్మం కాపాడబడుతుందో, ధర్మాన్ని రక్షించబడుతుందో అలాంటి దాన్ని మనం ఆదరించాలి, మనం వాళ్ళకి చేయూతనివ్వాలి. వచ్చి ఆ పండుగను లేదా ఆ ప్రదేశాన్ని మనం సందర్శిస్తే అది చాలా 1000 కోట్లు ఇచ్చినంత ఫలితంగా భావిస్తారు. ధర్మో రక్షిత రక్షిత అంటాం. ధర్మో రక్షిత రక్షిత అంటే చెప్పడం వల్ల ఏదో ఒక స్లోగన్ రాయడం వల్ల రాదు. ఆ ధర్మంలో ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ ధర్మంలో మనం పాలు పంచుకున్నప్పుడు ఈ ధర్మంలో పాలు పంచుకోవడం అంటే ఇప్పుడు పండగ అవుతుంది, వచ్చి మనం వాళ్ళతో ఒక చేయి కలిపామనుకోండి, అది ధర్మంలో పాలు పంచుకోవడం. అప్పుడు ధర్మో రక్షిత రక్షిత ఆ మాటకి అర్థం పరమార్థం ఉంటాయి. రాముడోలు అని చేస్తారు. ఎలా ఏంటి పని చేసినారా? ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే జ్వాలాపుట్టు రిజర్వాయర్ డామ్ కట్టడం వల్ల ఆ డామ్ లోనే కట్టడంలో కొన్ని గ్రామాలు నీటి ముంపుడు అయిపోయింది. నీటి ముంపుడు అవడం అప్పుడు ప్రభుత్వం ఏమో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి దించారు అనమాట. అప్పుడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రం ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయి అన్ని గ్రామాల పేర్లు ఇక్కడ కూడా ఉన్నాయి. అక్కడ ముంచెంపుట్లోనే ఇక్కడ అంటే పెదగూడలోనే అప్పుడు రామాడోలి చేసేవాళ్ళు, అక్కడ చేసేవాళ్ళు. అదే పండగ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేసేవాళ్ళు. తర్వాత ఇక్కడ రామాడోలి అనేసి 40-50 అడుగులు గల చెట్లు, 2 చెట్లు తీసుకొచ్చి, అది మామిడి చెట్లు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు 4 పిల్లల్ని 3 రోజులు అంటే ఉపవాసంగా పెట్టి దీక్షలో పెట్టి వాళ్ళని ఆ రోజు మంగళవారం రోజు ఊయలు ఊపుతారు. ఆ విధంగా కొంతమందికి అయితే ఆ విధంగా కనిపిస్తుంటది. ఓకే. పాడేరుకు 40 కిలోమీటర్ దూరంలో ఉప్ప అనే ఊర్లో ఉన్నాం. ఉప్ప చెట్లు అంటారు. ఉప్ప చెట్లు ఆ తోటలో ఉన్నాం మనం. ఇంకంతే. దీని విశేషం ఏంటంటే మన ఆంధ్రాలో లేదు, ఇక్కడ పెరిగేవి. ఎలా వచ్చాయి ఏంటనేది చాలా పెద్ద హిస్టరీ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ చెట్లను ఎవరిని ముట్టుకునేవారు, పవిత్ర వనం కింద కాపాడతారు. బౌద్ధులు ఎక్కడ ఎక్కువ ఉంటారో అక్కడ ఉంటారండి. ఉప అంటే ఉపాసన, బౌద్ధులు ఉపాసన చేసినప్పుడు ఈ చెట్టు కింద చేసుకుంటారని. బౌద్ధులు చెప్తారు కదా 22 జన్మలని, అలా 2 జన్మలు ఈ చెట్టు కింద జన్మించారని. అంత ముందు కాలంలో 2 జన్మలు ఈ ఉప చెట్టు కింద జన్మించారని చెప్తారన్నమాట. బౌద్ధులకి చాలా పవిత్రమైన వృక్షం ఇది. వాళ్ళు ఉపాసన చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు ఆ చెట్టు కిందే చేసుకుంటారు అనమాట. వీళ్ళ కథ ఇక్కడ చెప్తాది, ఇక్కడ ఏం జరిగిందో. కొంత విన్నాక మనం అసలు టాపిక్ గురుస్వామి గారు నమస్కారం. ఇది సోడే గారు, వనం బలిసింది సోడే గారు. ఆ పక్కన ఉన్నది మెట్టు దానం గారు అంటారు మా గిరిజన ప్రాంతంలో. ధాన్యం పడతాయి. స్వయంగా ఈశ్వరుడు వచ్చి ఇంపు పెడిసి పురుగులు పెడిసి ఈ గరుకు వచ్చి, అమ్మ నాకు కొద్దిగా అన్నం, ఇత్తనాలు జల్లిన రోజు, అమ్మ నాకు కొద్దిగా అన్నం ఇస్తావు అంటే, ఓ నీకెందుకు అన్నం ఇస్తామో, కంపుగా ఉన్నావు నువ్వు వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఈ గరు నుంచి దానం గారికి వచ్చాడు. దానం గారికి ఆ స్వామి వచ్చి స్వయంగా ఈశ్వరుడు వచ్చి, అమ్మ నాకు కొద్దిగా అన్నం ఇస్తావంటే దాబాబు కూర్చోమని అన్నం పెట్టిన తర్వాత కూర్చొని అన్నం కూడా తినలేదు. అమ్మ ఈ గరుకి బంగారం పండుతుంది, నాకు అన్నం ఇయ్యాను గరుకి, ఇక్కడ సోడే గరు కదా అది ఉప్ప రూమ్ బలుస్తుంది. ఆ దేవుడు గారు అక్కడ అన్నం తినక వెళ్ళిపోయి ఆ రాత్రి జల్లిన దానం గారు రాత్రి యక్షం ఎత్తికిపోయి ఉదయం వచ్చి చూస్తే ఎన్నుతో ఇలా చిక్కి చూస్తే బంగారం ఉన్నది. అందుకే ఇది బంగారం గారు అంటారు. ఈ ఉప్ప తోట ఉన్నది ఈ పేరే. ఎక్కడ వాల్మీకి ఉంటే అక్కడ ఉప్ప పేరు పెట్టుకోమని, ఇక్కడ నుంచి ఉప్ప కిలోమీటర్ దూరం ఉన్నది. అది వాల్మీకి ఎక్కడ ఉంటే అక్కడ ఉప్ప పేరు పెట్టుకుంటే అప్పటి నుంచి అది ఉప్ప
అంటారు. ఉప్ప ఊరైంది, ఉప్ప ఊరు అయింది. చరిత్ర ఇక్కడ చరిత్ర కాపాడుతున్నారు. బంగారంగ గ్రామం ఉప గ్రామం వాళ్ళు కాపాడి ఈ తోట 16 ఎకరాలు సార్ పవిత్రంగా 16 ఎకరాలుగా ఇక్కడ ఇది మాకు సంప్రదాయంగా ఎవరు నరికినా ఒప్పుకోం సార్. ఒప్పుకోరు. బ్రహ్మంగారు చెట్లే ఉంది, బ్రహ్మంగారు మఠం లాగా ఉంటుంది సార్ చుట్టుపక్కల. అబ్బా ఈ పిల్లలు వచ్చి రకరకాలుగా తల్లి వెర్రిబొడ్డ చెట్టు అంట. ఎర్రబొడ్డ చెట్టు, ఎర్రబొడ్డ చెట్టు అమ్మవారు. అంటే ఇది మనం మనుషులు తినాం సార్, ఈ జంతువులు తింటాయి. మనం తినే పండ్లు వేరే ఉంటుంది, వేరే ఆ పట్టు వేరు. ఎంత బాగుందో చల్లగా. ఇదన్నీ కూడా అదే వనదేవతలు అంటాం. వనదేవతలు సార్, వనదేవతలే. అదే వెర్రిబొడ్డ చెట్టు సరే, ఎంత పెద్దగా ఉందో. దీని చెట్టు చూసారు అంత అందంగా ఉందో. బ్రహ్మంగారు మఠంలా ఉందని చెప్తారు మామూలుగా. ఏంటంటే పెహల్మాన్ చూసారా, రా తెలుసుకుందాం తొడగడతారు, అలా ఉంటుంది చూడండి చెట్టు తొడగొట్టినట్టుగా. అలా ఏంటంటే ఒక పక్క ఒకలాగా, అటుపక్క వినాయకుడిలాగా. దీని వేర్లు దాదాపు ఇది ఒక 5-6 తరాల పైన చూస్తుంటుంది ఈ చెట్టు. ఇలాంటి మహావృక్షాలు మనం ఇవి వనదేవతలు అంటే ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడికి వస్తే చాలు అసలు మనకి శారీరక మానసిక బాధలన్నీ పోతాయి. ఈ చెట్టు ఉంది, ఇది ఉప్ప చెట్టు ఇది. దీని వయసు ఎంత ఉంటుంది అనుకున్నారు అంటే వీళ్ళు నాకు చెప్పింది. మీరే మనం అయితే ఏమనుకుంటాం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది అనుకుంటాం. ఇది కనీసం ఒక 100 ఏళ్ళు అయిందంట. వాళ్ళు చిన్నప్పటికే ఎలా ఉందంట. ఈ చెట్టు పెరగాలంటే కొన్ని వేల సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాలు అయితే కానీ మానవదు అనమాట. ఇంత లావు అవ్వాలంటే కొన్ని 100 సంవత్సరాలు అవ్వాలి. ఇదే 100 సంవత్సరాలు అనుకుంటే ఇంకా పెద్ద చెట్లు లావు కొద్ది అక్కడక్కడ ఉన్నాయి. ఎన్ని వందల సంవత్సరాలు ఉందో, చాలా వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ వనం అనమాట. అంటే దీన్ని ఒక పవిత్రంగా వీళ్ళు భావించి పవిత్రవనంగా ఈ 7 గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలన్నీ దీన్ని రక్షిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనకి బోధి వృక్షాలు అంటాము, అలాగే బౌద్ధులకి ఒక కాలంలో ఉప చెట్టు అనమాట అండి. అలాగే బుద్ధుడికి 28 జన్మలు అని చెప్తారు. మళ్ళీ వచ్చే జన్మ మైత్రేయ బుద్ధగా పుడతారని చెప్తారు. ఆ మైత్రేయ బుద్ధ ఈ చెట్టు కిందే పుడతారని చెప్తారనమాట. అలా అంత పవిత్రమైన ఇది, సాధనకి అద్భుతమైన ప్లేస్ అనమాట ఈ చెట్లు. చూసారు చెప్పారు కదా, ఈ ఇక్కడ నుంచి ఒక 100 మీటర్లు దాటితే మొక్క మొదలంట. ఆ గరుమే పగలడం వల్ల ఇక్కడే మొలుతుందంట. చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు, అయినా మొలలేదు మెల్లగా. అలా మనం అమ్మవారు కూడా చూద్దాం లోపల. వాటిని అంటే ఎట్టి పరిస్థితుల్లోనే వాటిని కొట్టడానికి వీలేదు అనమాట. అండి అది ఏమైనా చేస్తే చూసారు వీళ్ళు ఎవరైనా ముట్టుకుంటే 10,116, ఎవరన్నా దీన్ని ఏమైనా నరికితే 10,116 ఫైన్. అది చూసేవారని చెప్పారనుకోండి, అతనికి 1,116 ఇస్తారన్నమాట. ఎందుకంటే అంత కఠినంగా ఉంటే కానీ వనాలను కాపాడలేరు. అలా ఏంటంటే వీళ్ళ తరతరాలు ఆ విజ్ఞానాన్ని దీని యొక్క పవిత్రతని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇప్పటికీ ఈ తరం వాళ్ళు దీన్ని ఇలా కాపాడుతున్నారంటే ఎంత అద్భుతం. ఏదో ఈ రోజు 10 ఏళ్ళు 30 ఏళ్ళు చరిత్ర కాదు, ఇది 100 సంవత్సరాల నాటి చరిత్ర ఈ వనానికి. ఇది చెప్తున్నారు, ఇది దీనికే 100-150 ఏళ్ళు ఉంటుందంట. దీనికే ఎంత ఉంటే ఈ మొక్కకే దీనికి ఎన్ని ఏళ్ళు ఉన్నట్టు అసలు చాలా నెమ్మదిగా ఎదుగుద్ది అనమాట అండి. ఈ మామూలు చెట్లు కాదు, మామూలు వనం కాదు. మనం చాలా పవిత్రంగా మనం ఎన్ని గుళ్ళకి వెళ్తామో ఎన్ని క్షేత్రాలకు వెళ్తామో తెలియదు కానీ అవి అక్కడ ఏమవుతుందో తెలియదు కానీ నాకైతే మాత్రం జన్మలో ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి వెళ్ళాలి. జన్మానికి శివరాత్రి అన్నట్టు జన్మలో ఒక్కసారైనా ఈ ఉపవనానికి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా 2 నిమిషాలైనా ఉండి వెళ్తే మన జన్మ ధన్యం, మన సెంచరీ కొట్టేస్తాం. అలాగని వచ్చి ఇక్కడ నానా చెత్త చేయడానికి వీల్లేదు. చాలా పవిత్రంగా ఉంది, చెప్పులతో కూడా రావడానికి వీల్లేదు. చూడండి విశేషం ఏంటంటే ఇక్కడ దోమలు లేవు. రామదుర్గం వెళ్ళాం, తోలు తీసేసినాయి. ఇక్కడ అసలు దోమ లేదు, ఒక్క లేదు. ఇంకోటి విషయం, ఒక్కబడి లేదు, అసలు చెమట పడలేదు. ఇప్పుడు 2 అయింది, టైం 2 అయింది. ఇప్పుడు 2 గంటలా ఉందా, ఎంత బాగుందో. ఫుల్ ఏదో ఎనర్జెటిక్గా ఉంది. మేము పొద్దున్న తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ రాగానే అసలు ఇంకా భోజనం కూడా చేయలేదు మా టీం కూడా. కానీ అందరూ యాక్టివ్గా పరిగెడుతున్నారు. ఇక్కడ సంపంగి చెట్టు, అబ్బా ఎంత ఉందో. ఓహో, సంపంగి చెట్టు మీద పాండవులు సంపంగి చెట్టు కింద పాండవులు చూసారా, పాండవులు. అబ్బా, ఓ సంపంగి చెట్టు కింద ఈ పాండవులు, పంచపాండవులు. ఈ పంచపాండవులు చెప్తారు. పాండవులు ఇక్కడ ఒక రోజు నిర్ణయించారని చెప్తారు వీళ్ళు. అందుకని పాండవులు కింద కొలుస్తారు. దీన్ని చాలా పవిత్రంగా చూసుకుంటారు అనమాట. ఈ చెట్టు పడిపోయిందా, హుదూదులో పడిపోయిందా? అబ్బా, ఎంత వయసు ఉందో దీనికి. అసలు ఇంత లావు చెట్టు పెరగాలంటే మనకి ఎన్నేళ్ళు పడుతుంది? మనం ఎక్కడైనా చూస్తాం ఇంత లావు చెట్లు. ఈ అమ్మవారి పేరేంటి? గూనెలమ్మ తల్లి. ఈ గూనెలమ్మ. అదే చూడండి వీళ్ళు అందరూ పాములాగా గూనెలా ఉంటుందా? వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఇక్కడ నీళ్ళు తాగుతారు కదా మీరు, మంచి నీళ్ళు ఇవే. చలో, సంపెంగ పువ్వు. మనకు మామూలుగా సంపెంగలు ఉంటాయి చిన్న చిన్నవి, కానీ ఇది చెట్టు సంపెంగ. ఇది అడవిలో ఉండే చెట్టు, మనకు ఉండదు. మన ప్రాంతంలో ఉండే సంపెంగ వేరు, ఇది వేరు. ఏదైనా సంపెంగ ఫ్లవర్ వాసన చూస్తే స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ పోతాయి అన్నమాట.
పూలు ఎందుకు పెట్టుకుంటారు ఆడవాళ్ళు? ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం కోసం, ఆ వాసన వల్ల. ఒక్కొక్క వాసన ఒక్కొక్క రకమైన బాధను తగ్గిస్తామట. నిజంగా చెప్తాను, కనీసం జన్మలో ఒక్కసారైనా వచ్చి ఒక 2 నిమిషాలైనా ఉండేళ్ళండి. వెళ్తే వాళ్ళకి ఆనందం. వాళ్ళు అంటున్నారు చూసారు, మాకేమి ఇచ్చేయక్కర్లేదు, మాకేమి ఏమి ఒక్కర్లేదు, మీరు వచ్చి వెళ్తే చాలా మాకు ఆనందం అంటున్నారు అనమాట. వచ్చి ప్రశాంతంగా వెళ్ళండి. నా ఆలోచన ఏంటంటే, మేము చెప్పేది, దీని చుట్టూ ఫెన్సింగ్ వేసే ఏర్పాటు చేస్తే, అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు సహకారం చేస్తే, ఇక ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం. ఈ ఫెన్సింగ్ ఏర్పాటుకి మీరు కూడా సాయం చేయొచ్చు. లేదా ఒక రోజు మీ అందరూ నేను యాత్రలో తీసుకొస్తాను. ఇక్కడికి మిగతా అన్నీ ఒక ఎత్తు, ఇది ఒకటి ఎత్తు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాత్రలో వద్దాం. వచ్చి వీళ్ళకి ఇక్కడ కావాల్సిన ఫెన్సింగ్ ఏర్పాట్లు ఏమైనా చేశారంటే, అలాంటి ఇదేది చేద్దామని ఉద్దేశం ఉన్న వాళ్ళు నాతో వద్దు. కానీ ఒక క్యాంప్ ప్రత్యేకంగా దీనికి ఒక టూర్ పెడతాను. మళ్ళీ వస్తాను, నేను మీ పండగకి వస్తాను. ఈ చుట్టూ ఫెన్సింగ్ వేయించేస్తాం, స్తంభాలు వేసి వేసేద్దాం, చుట్టూ వేయించి మీకు ఎక్కడ కాదు గేట్లు పెడతారు. మీకు ఇక్కడ ఏమైనా కూర్చోడానికి షెడ్ లాంటివి కడదాం, రాతితోటి పైన పెంకులు అలా ఉంటాయి. సిమెంట్ అవి లేకుండా నేచురల్ పాడు చేయకుండా చేద్దాం. దూరం నుంచి వచ్చారు, మన ఉప్పరు సూపుకి వచ్చారు. పండగ ఉంది కదా, ఆ పండగ కల్లా అన్నీ రెడీ చేద్దాం. నేను వస్తాను, మళ్ళీ ఒక నెలలో వస్తాను. ఓకే. ఈ రాత్రి మనం అరకు పక్కన ఒక చిన్న పల్లెటూరు చేరుతాం. రాత్రికి అక్కడే బస. రేపు పొద్దున్న మీకు అరకు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, అరకులో ఉండే ఆ గిరిజన తెగలు, వాళ్ళ కళాకారులు, వాళ్ళ కళా నైపుణ్యం, అలాగే ఆధ్యాత్మికం, అందులో అక్కడ చుట్టుపక్కల ఉండే చాలా విశేషాలు మీకు రేపు చూపించే ప్రయత్నం చేస్తాం.